అంటే ప్రాపర్ కెరియర్ గైడెన్స్ తీసుకున్న స్టూడెంట్కి, కెరియర్ గైడెన్స్ తీసుకోకుండా వెళ్ళిన స్టూడెంట్కి డిఫరెన్స్ ఎలా ఉంటుంది? అది చాలా పెద్ద డిఫరెన్స్ ఉంటుందండి. ఇప్పుడు లెట్సే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఓ 3 months బ్యాక్ ఒక అమ్మాయి వాళ్ళ ఫాదర్ వచ్చారు, నా దగ్గరికి వచ్చారు. వచ్చి వాళ్ళ అమ్మాయి చాలా కన్ఫ్యూజన్ స్టేట్లో ఉంది. తను కంప్యూటర్ సైన్స్ చదివింది, ఇక్కడ బీటెక్ కంప్యూటర్ సైన్స్ చదివింది. చదివిన తర్వాత గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ ఉంటారు. వాళ్ళ ఫ్రెండ్స్ ఇప్పుడు ఏఐ ట్రెండింగ్ ఉందని చెప్పేసి ఎంఎస్సి ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చదువు అని అన్నారు. ఇంకొంతమంది డేటా సైన్స్ చాలా బాగుంది, డేటా సైన్స్ తీసుకుంటే బాగుంటుంది అని కొంతమంది అన్నారు. ఇంకొంతమంది బిజినెస్ అనలైటిక్స్ తీసుకుందాం, ఇప్పుడు బిజినెస్ అన్ని అనలైటిక్స్ అండ్ డేటా డ్రివెన్గా ఉంటున్నాయి, డిసిజన్ మేకింగ్ కావాలంటే వాళ్ళకు డేటా కావాలి. సో ఆ డేటా బిజినెస్ అనలిటిక్స్ చదివితే కానీ డేటా సైన్స్ చదివితే కెరియర్ బాగుంటుంది అని ఇట్స్ ఎ గ్రూప్ ఆఫ్ డిస్కషన్ బిట్వీన్ ఎ ఫ్రెండ్స్. వీళ్ళ ఫాదర్ అమ్మాయి వచ్చారు నా దగ్గరికి. వచ్చిన తర్వాత షీ వాజ్ వెరీ కన్ఫ్యూజ్డ్. అసలు తనకి ఏం చదవాలో కూడా ఒక క్లారిటీ లేకుండా నా దగ్గరికి వచ్చారు. ఆల్మోస్ట్ ఒక 1.5 hours వాళ్ళ కూర్చొని వాళ్ళ ప్రాబ్లం అంతా విని ఆమె ప్రొఫైల్ అనలైజ్ చేసి తన ఇంట్రెస్ట్ ఏంటి, తనకి సిస్టమ్స్, టెక్నాలజీ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అంటే చాలా ఇష్టం. తన హ్యాబిట్స్, తనకి ఇంట్రెస్ట్ ఉన్నాయని నేను కనుక్కున్నాను. వాట్ ఈస్ యువర్ ఇంట్రెస్ట్ అండ్ హ్యాబిట్స్ అని అడిగినప్పుడు ప్రాబ్లమ్ సాల్వింగ్ ఇష్టం నాకు, టెక్నాలజీ అండ్ న్యూ ఇన్నోవేటివ్ టెక్నాలజీస్ నేర్చుకోవడం ఇష్టం నాకు అని చెప్పింది. నాకు చెప్పినప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే తనకు బిజినెస్ అనలిటిక్స్ ఇష్టం లేదు, డేటా సైన్స్ ఇష్టం లేదు, కంప్యూటర్ సైన్స్ విత్ మిషన్ లెర్నింగ్ తీసుకోమని చెప్పాను. మిషన్ లెర్నింగ్ అంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఉంటాయి, ప్లస్ న్యూ టెక్నాలజీ కదా అది. కంప్యూటర్ సైన్స్ అంటే ఎవ్రీ టైమ్ ఇట్స్ గ్రోయింగ్ ఆన్ టెక్నాలజీ. సో ఆ టెక్నాలజీ తీసుకోండి, కంప్యూటర్ సైన్స్ విత్ మిషన్ లెర్నింగ్ సజెస్ట్ చేశాను. ఈరోజు అమ్మాయి యూఎస్లో ఒక యూనివర్సిటీకి వెళ్ళి చదువుతుంది. సో సమ్ కన్ఫ్యూజన్స్ టు క్లారిటీ. ఇప్పుడు అక్కడికి ఆ పర్టికులర్ స్టూడెంట్ అక్కడికి వెళ్ళిన తర్వాత తనకి ఇంట్రెస్ట్ ఉన్న సబ్జెక్టు ప్రొఫెసర్ చెప్పినప్పుడు అర్థమవుతుంది. ఇప్పుడు తనే సేమ్ స్టూడెంట్ తన ఫ్రెండ్స్ చెప్పిన డిసిజన్ డేటా సైన్స్ కానీ బిజినెస్ అనలిటిక్స్ కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తీసుకొని ఉంటే ఇంట్రెస్ట్ లేదు సబ్జెక్ట్, ఫస్ట్ అర్థమయ్యేది కాదు, అర్థం అవ్వకపోతే సబ్జెక్టు ఫెయిల్ అవుతారు. ఫెయిల్ అయినప్పుడు అగైన్ దే హ్యావ్ టు పే సమ్ ఫీజ్ ఫర్ అ ఫెయిల్యూర్ సబ్జెక్ట్. ఇట్స్ అగైన్ ఏ బర్డెన్ టు పేరెంట్ అండ్ అ స్టూడెంట్. సో ఎంత హారబుల్గా ఉంటుంది ఒక సిచ్యువేషన్. ఆ సిచ్యువేషన్ ఆలోచించండి, ఈ సిచ్యువేషన్ ఆలోచించండి. సో దిస్ ఈజ్ అ బెస్ట్ డిఫరెన్స్ ఆఫ్ కెరియర్ గైడెన్స్ తీసుకున్న స్టూడెంట్కి తీసుకున్న స్టూడెంట్కి ఈజీ డిఫరెన్సియేషన్.